నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నవారు మరీ ముఖ్యంగా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా సున్నితమైన అంశాలపై మరింత కేర్ వహించాలి. ప్రపంచ కప్ గెలిచిన అమితానందంలోనూ ఏమో కానీ ఆ సందర్భంగా రోహిత్ శర్మ చేసిన ఓ పని ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఫలితంగా నెటిజన్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవును, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించిన ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. ఇందులో భాగంగా జాతీయ జెండాను అగౌరవపరిచాడంటూ కొంతమంది నెటిజన్లు అతడిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటువంటి సున్నిత అంశాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. గెలుపు ఆల్మోస్ట్ అసాధ్యం అనుకున్న ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు పుంజుకోవడంతో 7 పరుగుల తేడాతో విజయం దక్కింది. దీంతో టీమిండియా ఆటగాళ్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ జాతీయ జెండాతో సంబరాలు చేసుకున్నాడు. ఇందులో భాగంగా ఓవెల్ మైదానంలో భారతదేశ జాతీయ జెండా నాటేందుకు ప్రయత్నించాడు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఇదే సమయంలో ఆ ఫోటోను హిట్ మ్యాన్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు. ఈ ఫోటోలో త్రివర్ణ పతాకం నేలను తాకింది. దీంతో వివాదం బలంగా మొదలైంది. చాలా మంది నెటిజన్లు ఈ విషయంపై రోహిత్ పై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971 ప్రకారం ఉద్దేశపూర్వకంగా జాతీయ జెండాలు నేలను తాకూడదని నెటిజన్ రియాక్ట్ అవ్వగా, ఇలాంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని మరొకరు సూచించారు. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుందనేది వేచి చూడాలి.